ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, అసలు మహాభారత చరిత్రను మార్చేసినటువంటి శాపాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహాభారతం నేటి కాలానికి కూడా ఒక మార్గదర్శకం లాంటిది. ఇది ఒక ఇతిహాసం. దీనిలో కర్మ, విధి, శాపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం, సంతోషం, వరం కంటే కూడా ఎక్కువగానే శాపాలు ప్రస్తావించబడ్డాయి. మహాభారతం శాపాలచే ఎక్కువగా ప్రభావితమైంది. ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్ని కూడా మార్చివేసింది. మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చినటువంటి మహాభారత కాలం నాటి కొన్ని ప్రధాన శాపాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పరశురాముడు కర్ణుణ్ణి శపించిన దాని గురించి తెలుసుకుందాం. కర్ణుడి పేరు ఎల్లప్పుడూ మహాభారతంలోని ధైర్యవంతులైన యోధులలో వర్గంలో ఒకరిగా చేర్చబడినది. అయితే ఆయన గొప్ప దాత మాత్రమే కాదు, నైపుణ్యం కలిగినటువంటి యోధుడు కూడా. మహాభారత యుద్ధంలో కర్ణుణ్ణి ఓడించడానికి కృష్ణుడే స్వయంగా మోసం చేయాల్సి వచ్చింది. అయితే వీటన్నిటికీ ముందే కర్ణుడు తన జీవితాంతం కష్టపడాల్సి వచ్చింది. కర్ణుడు గురువైనటువంటి పరశురాముని వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కానీ కర్ణుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడని, తన కులాన్ని దాచిపెట్టాడని పరశురాముడు తెలుసుకున్నప్పుడు అతను తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అతనికి అత్యంత అవసరమైనప్పుడు మర్చిపోతాడని కర్ణుడిని శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో తన దివ్య ఆయుధాలను అర్జునుడిపై ఈ విధంగా కర్ణుడు ప్రయోగించలేకపోతాడు. రెండవ శాపం గాంధారి శ్రీకృష్ణుని శపించింది. మహాభారత యుద్ధంలో గాంధారి కుమారులు 100 మంది మరణించారు. కురువంశం అంతమవుతుంది. తన కుమారుల మరణంతో దుఃఖించినటువంటి గాంధారీదేవి తన రాజవంశం నాశనమైనట్లే యాదవ వంశం కూడా నాశనమవుతుందని శ్రీకృష్ణుని శపిస్తుంది. ఈ శాపం కారణంగా యాదవుల మధ్య అంతర్యుద్ధం జరిగి మొత్తం రాజవంశం నాశనమవుతుంది. శ్రీకృష్ణుడు స్వయంగా వేటగాడి బాణానికి బలై తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. మూడవది, యుధిష్ఠిరుడు తన అసంపూర్ణ సత్యం కారణంగా నరకం చూడాలని శపించబడతాడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో యోధులు లంచం, బలవంతం, మోసం వంటి అన్ని మార్గాలను ప్రయత్నించారు. అటువంటి పరిస్థితులను యోధులను ఓడించడానికి మోసం, అబద్ధాలను కూడా ఆశ్రయించాడు. యుద్ధ సమయంలో యుధిష్ఠిరుడు ద్రోణాచార్యుని చంపడించడానికి అశ్వత్థామ చంపబడ్డాడు అనే అసంపూర్ణ సత్యాన్ని చెప్పాడు. ఈ మోసాన్ని అధర్మంగా పరిగణించారు. ఫలితంగా యుధిష్ఠిరుడు తన జీవితపు చివరి రోజుల్లో నరకం చూడవలసి వచ్చింది. నాలుగవది, ఇచ్ఛామరణం అనే వరం భీష్మునికి శాపంగా మారుతుంది. భీష్మ పితామహుడు ఎల్లప్పుడూ మత మార్గాన్ని అనుసరించాడు. తన తండ్రి శంతనుని సంతోషించబెట్టడానికి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ ఇచ్ఛామరణ వరణం పొందుతాడు. అయితే తన కోడలు ద్రౌపదిని వస్త్రాపరణం చేసిన సమయంలో కూడా ఆయన అక్కడే ఉంటాడు. చివరికి మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు కదిలే వరకు చాలా నెలలు మరణం శయ్యపైనే ఉంటాడు. ఆ వరం ఆయనకు శాపంగా మారుతుంది. చాలా రోజులు ఆ మరణశయ్యపై దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఐదవది, ద్రౌపది తనను అవమానించినందుకు కౌరవుని శపిస్తుంది. కౌరవులు ద్రౌపదిని వస్త్రాపరణం చేసి సభలో ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి అవమానించారు. ద్రౌపది కౌపగించి కురువంశం నాశనమవుతుందని శపిస్తుంది. మహాభారత యుద్ధంలో కౌరవులందరూ కూడా మరణించి వారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపది శాపమే దానికి కారణమని తర్వాత వారికి అర్థమవుతుంది. మరి తెలుసుకున్నారు కదా మహాభారత యుద్ధం వెనుక ఉన్నటువంటి శాపాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.